తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు చూద్దాము. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మీన రాశిలోకి వస్తాయి. ఈ మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల కొద్ది కాలం పాటు ప్రశాంతత, వ్యక్తుల యొక్క సహకారం కానీ, లేకపోతే మీరు ఆశించిన స్థాయిలో లేదనుకోవడం కానీ, లేదా సోషల్ రిలేషన్స్ విషయంలో కానీ ఇవి కొంత చికాకులు కలిగించినా, తండ్రి వల్ల రావాల్సిన లాభాలు ఏదైనా ఉన్నా, భాగ్యాలు ఏదైనా ఆర్థికమైన విషయాలు కొంత అనుకూలంగానే ఉంటాయి ఈ సమయంలో. కానీ ముఖ్యంగా ఎప్పుడైతే మనకి గురుగ్రహం రాశి మారుతుందో ఇక్కడ స్థిరాస్తుల మీద మీ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. గృహాల గురించి, స్థిర భూముల గురించి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ, వాహనాల కొనుగోలు కోసం, వ్యవసాయ భూముల కోసం ఆలోచనలు అనేవి, తర్వాత మీ యొక్క స్వగ్రామాన్ని సందర్శించడానికి ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం, అంటే తల్లికి సంబంధించిన విషయాల మీద మీరు ఫోకస్ చేయడం, ఆవిడ ఆరోగ్యం కానీ, ఆవిడ డెవలప్మెంట్కి కానీ మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది, అంటే నూతన విషయాలు, ఆహార స్వీకరణ విషయంలో అంటే కొత్త విధానాలు, పద్ధతులు లాంటివి మీరు ఫాలో అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఈ గురు మార్పు వల్ల జరుగుతుంది. అలాగే ఇదే సమయంలో ఒక పక్కన వృత్తి, ఒక పక్కన ఈ యొక్క కుటుంబ వ్యవహారాలు, తర్వాత వీళ్ళ వ్యక్తిగత విషయాలు, వీటి మూటి మధ్య వీళ్ళ యొక్క ఆలోచనలు తిరుగుతూ వాటికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, వాటి విషయంలో స్ట్రెస్ అనేది అధికంగా ఉండే అవకాశాలు లాంటివి ఒకటి. కానీ వీళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఏలినాటి శని అనేది వీళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు జన్మల్లో ఉండడం అనేది కొంచెం వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో ఎక్కువ ఫోకస్ చెయ్యాలి. దానికి సంబంధించి వాకింగ్ లాగా, యోగా, మెడిటేషన్ లాగా, శారీరక శ్రద్ధకు సంబంధించిన విషయాలు, సమయానికి ఆహారం తీసుకోవడం. ఇప్పుడు ఎలాగైతే టైంకి ఆహారం తీసుకోకపోయినా కొందరికి అనారోగ్యాలు లాంటివి వస్తాయి. సమయానికి ఆహారం, సమయానికి నిద్ర, సమయానికి విశ్రాంతి, బద్ధకం లేకుండా వీళ్ళ విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోవడం, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఆరోగ్య విషయంలో. ముఖ్యంగా ఈసారి వ్యక్తుల సహకారం బాగుంటుంది, అందరి యొక్క సహకారం బాగుంటుంది, కింద సిబ్బంది సహకరిస్తారు, తోబుట్టువులు సహకరిస్తారు, ప్రతి విషయంలోనూ అనుకూలతలు అనేవి ఏర్పడతాయి ఇలా ఉన్నా కూడా. అలాగే సాంఘిక సంబంధాలు కూడా బాగుంటాయి, మిత్రులు సహకరిస్తారు, సోషల్ రిలేషన్స్ బాగుంటాయి, అలాగే జీవిత భాగస్వామి, వ్యక్తిగత విషయాలు అవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ వృత్తి విషయంలో మాత్రం స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు సహజంగా ఉన్నట్లయితే వృత్తి చేసే ప్రదేశాల్లో అసంతృప్తి అనేది ఉండదు, ఇబ్బందులు అనేవి ఎదుర్కోరు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక రాహుకేతుల విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే అనవసరమైన వ్యయాలకు కొంతవరకు దూరంగా ఉండాలి, ప్రలోభాలకి లొంగకూడదు. ఏదన్నా దూర ప్రదేశాలు, ప్రయాణాలు, ఫారెన్ టూర్సు, తర్వాత విదేశీ వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళి రావడానికి చేసే ప్రయత్నాలు, తర్వాత విహారయాత్రల కోసం చేసే ప్రయత్నాలు, గంగా స్నానాలు, ఇలాంటి వాటన్నిటికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే దీంతో పాటుగా వీళ్ళకి రోగనిరోధక శక్తిని అయితే పెంచుకోవాలి. ఎలాగూ ఏలినాటి శని మాత్రమే కాకుండా కేతువు కూడా. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది, రోగనిరోధక శక్తి తగ్గించుకుంటారు. కాబట్టి అది ముఖ్యంగా ఆలోచించాలి. విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీతత్వం తగ్గిపోయి ఏదో చదివానులే, ఏదో వచ్చిందిలే అనుకునే రకమైన భావన ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, లేదు కొంచెం జాగ్రత్తగా చదువుకొని, స్ట్రెస్ పెట్టకూడదు వాళ్ళకి. ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యంగా శనికి సంబంధించి మాత్రం నువ్వులతో దీపారాధన, నువ్వులతో పూజ చేయడం, నువ్వులు ఆవుకి పెట్టడం అనేది, అలాగే ఎక్కువగా హనుమాన్ చాలీస అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేయగలిగితే అది బాగుంటుంది. అలాగే శని యొక్క నామాలు ఎక్కువగా చేసుకోవడం అనేది, రావి చెట్టు ప్రదక్షిణ కొందరు జనరల్ గా చేసేవి ఉంటాయి. అవి కాకుండా ఇంకా మనం చేయగలిగినవి ఏదన్నా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా అరుణాచల శివ సాయంత్రం 6 to 7 మధ్య చేసుకున్న డే టైంలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా శ్రీ దుర్గాయనమ అనేది
ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మోసాలకి ప్రలోభాలకి లొంగకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఇవి చేస్తూ శనికి సంబంధించిన ఈ పరిహారాలు అలాగే ఇంకేదైనా చేసుకో మీ వ్యక్తిగత ఎప్పుడు కూడా అష్టం శని అర్ధాష్టం శని ఏళ్ళు శని నడిచే వాళ్ళు ఎవరికైనా సరే ఎప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి రాగానే శని అంటేనే మనకి వైరాగ్య గ్రహం, డిప్రెసివ్ థింకింగ్, నిరుత్సాహం, లోన్లీనెస్, ఆటంకాలు, ఆలస్యాలు. దీంతో క్రమశిక్షణ సిస్టమేటిక్ నేచర్ కూడా ఉన్నాయి ఆయన దాంట్లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బద్ధకం వీటితో మనకి ఇంతే, మనకి అలాగే ఉంది కదా వెళ్ళినట్టు మనం ఇలా అలా అనుకోకూడదు. అది వచ్చినప్పుడు అదే ప్లానెట్ మనకి క్రమశిక్షణ, సిస్టమేటిక్గా ఉండడం, మోసాలు చేయకుండా ఉండడం, నీ వృత్తిలో నువ్వు సజావుగా ఉండడం, ఇవన్నీ నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు దాని ప్రభావం చాలా తగ్గుతుంది. ఏ వ్యక్తి అయితే ఇవి సిస్టమేటిక్గా పాటిస్తాడో, బద్ధకం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడో, సిస్టమేటిక్గా ఉంటాడో, మోసాలు చేయకుండా ఉంటాడో, ఈ రకమైన విషయాలన్నీ ఎప్పుడైతే బాగుంటాయో ఏళ్ళు నడిచిన ప్రభావం అంత వాళ్ళని ఇబ్బంది పెట్టదన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా నడిచేవన్నీ కూడా బాగున్నా, నార్మల్గా ఉన్నా దీని ప్రభావం అంత ఎఫెక్ట్ అనేది అధికంగా ఉండదు కనుక కేవలం గోచారంలో వీటి వల్లే మనకి ఇలాగా జరిగిపోయింది అని అనుకోకుండా చాలా కోణాలు ఉంటాయి ఒక జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు. వ్యక్తిగత జాతకం ఉంటుంది, తర్వాత ఇంకా చాలా కోణాల్లో చూసుకొని కానీ మనం నిర్ధారణ రాకుండా ఇది వచ్చేసింది ఇక నేను ఇప్పుడు ఏళ్ళు నడిచిన ఎంటర్ అయిందా, నేను 7.5 ఏళ్ళు ఇంతే. కష్టపెట్టి మనిషిని మార్చి వ్యక్తిగతమైన పాఠాలు నేర్పించి సిస్టమేటిక్గా ఉండేట్టు చేసి క్రమశిక్షణతో ముందుకెళ్ళేట్టుగా మార్చి జీవితం అంటే ఏంటి, నువ్వు అనుకున్నట్టుగా ఇలా కాదు, అన్ని కష్టాలతో నువ్వు జీవితంలో ఎదుగుతావు నేర్పించేదే మనకి శని భగవానుడు. కనుక మనం నెగిటివ్గా అసలు తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. స్పిరిచువాలిటీ పెంచుకొని వృద్ధులకి సేవ చేసి, సామాజిక సేవ చేసి, అబద్ధాలు లేకపోతే మోసాలు లేకుండా, అంటే మన వైపు నుంచి మనం ఇవన్నీ మనం ఎంత సిస్టమేటిక్గా చేస్తామో, ఎంత దేవారాధన కానీ దేవుడి మీద చేసి కూడా ఇబ్బందులు పడతారు కాదని నేను అన్నాను. కానీ దాంట్లో కూడా మన వ్యక్తిగత జాతకాన్ని కలుపుకొని చూసుకొని కంగారు పడి మార్చుకోవచ్చేమో తప్ప డైరెక్ట్గా కేవలం ఇదొక్కటే అని మాత్రం కంగారు అక్కర్లేదు అన్నది నేను చెప్పేది. మొత్తంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారి జాతక ఫలితాలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.